హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ ఛానల్లో మనం డైనమోడిబిలో ప్రైమరీ కీ అంటే ఏంటి, లోకల్ సెకండరీ ఇండెక్స్ అంటే ఏంటి, గ్లోబల్ సెకండరీ ఇండెక్స్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. సో ముందుగా డైనమోడిబి టేబుల్లో మనం కంపల్సరీగా ప్రైమరీ కీ అనేది క్రియేట్ చేయాలి. సో ప్రైమరీ కీ అనేది ఒక కాలం కావచ్చు ఆర్ కాంబినేషన్ ఆఫ్ కాలమ్స్ కావచ్చు. సో మనం ఎలా పిలుస్తామంటే వాటిని పార్టిషన్ కీ అండ్ సార్ట్ కీ. సో మనం డైనమోడిబి టేబుల్లో కంపల్సరీగా ప్రైమరీ కీ అనేది మెన్షన్ చేయాలి. ప్రైమరీ కీ అంటే ఓన్లీ పార్టిషన్ కీ కావచ్చు, ఒకే కాలం కావచ్చు, ఆర్ కాంబినేషన్ ఆఫ్ టూ కాలమ్స్లో ఒక కాలం పార్టిషన్ కీ కావచ్చు, ఒక కాలం సార్ట్ కీ కావచ్చు. సో ఇలా మనం క్రియేట్ చేసినట్టు అయితే మనం రికార్డ్స్ ఇన్సర్ట్ చేయగలనే టేబుల్లో ఒక పార్టిషన్ అనేది క్రియేట్ చేస్తుంది ఆ వాల్యూ ద్వారా. సో ప్రతిసారి సేమ్ పార్టిషన్ కీతో రికార్డ్ ఇన్సర్ట్ చేస్తున్నట్టయితే ఆ పర్టికులర్ పార్టిషన్ టేబుల్లో ఇంటర్నల్గా అందరికీ తెలిసింది ఏంటంటే పార్టిషన్ అంటే ఇంటర్నల్గా చాలా టేబుల్స్ అనేది మెయింటైన్ చేస్తుంది. సో ఈ పార్టిషన్ కీ వాల్యూని బట్టి ఆ పర్టికులర్ పార్టిషన్ టేబుల్లోకి వెళ్తుంది. ఎందుకంటే క్వెరీ చేసేటప్పుడు మన పార్టిషన్ కీ ఒక వాల్యూ ఇచ్చినట్టయితే ప్రతి రో సెర్చ్ చేసే అవసరం లేదు, పర్టికులర్ పార్టిషన్ టేబుల్కి వెళ్తుంది, ఆ టేబుల్లో అది సెర్చ్ చేస్తుంది. సో చాలా ఈజీ కాబట్టి. సో ప్రైమరీ కీ అనేది మీకు క్లియర్ అయింది అనుకుంటున్నాను. సో ఇక్కడ సార్ట్ కీ అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ పార్టిషన్ కీ అనేది ఉంది, ఇది మనం సెర్చ్లో ఇచ్చినట్టయితే డైరెక్ట్గా పార్టిషన్ టేబుల్కి వెళ్తుంది. సో పార్టిషన్ టేబుల్కి వెళ్ళిన తరువాత మనం సెర్చ్ చేయాలంటే సార్ట్ కీ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. సార్ట్ కీ ద్వారా మనం సెర్చ్ చేసినట్టయితే చాలా ఫాస్ట్గా ఉంటుంది. మనం సార్ట్ కీ కాకుండా ఏదైనా ఫిల్టర్ ఎక్స్ప్రెషన్ యూజ్ చేసినట్టయితే, సో ఏదైనా కాలంతో సెర్చ్ చేసినట్టయితే సార్ట్ కీ కాకుండా అది చాలా స్లోగా ఉంటుంది. సో అందుకని మనం సార్ట్ కీ అనేది క్రియేట్ చేస్తాం. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ రెండింటి ద్వారా చాలా అడ్వాంటేజ్ ఉంది, పార్టిషన్ కీ ద్వారా అండ్ సార్ట్ కీ ద్వారా చాలా అడ్వాంటేజ్ ఉంది. సో ప్రైమరీ కీ అనేది ఓన్లీ కాంబినేషన్ ఆఫ్ టూ కాలమ్స్ మాత్రమే. సో లోకల్ సెకండరీ ఇండెక్స్. సో ఇక్కడ మీరు చూసినట్టయితే నేను ఆల్రెడీ చెప్పాను, మీరు ఏదన్నా సెర్చ్ చేయాలనుకుంటే సపోజ్ క్వేరీలో వేర్ కండిషన్ అనేది ఇస్తాం, ఆ వేర్ కండిషన్లో ఐడి ఈక్వల్ టు 13 అని ఇస్తాం. సో అలా సార్ట్ కీ కాకుండా ఏదన్నా కాలం వేర్ క్లాజ్లో ఇచ్చినట్టయితే అది చాలా టైం పడుతుంది. సో మనం కంపల్సరీగా సార్ట్ కీ అనేది వాడాలి, లేకపోతే చాలా స్లోగా ఉంటుంది. సో మనం సార్ట్ కీ అనేది ప్రతి కాలంని మనం సార్ట్ కీగా క్రియేట్ చేయలేము కాబట్టి మనకి లోకల్ సెకండరీ ఇండెక్సెస్ అనేది ఉన్నాయి. మనకి ఒకటి కంటే ఎక్కువ కాలమ్స్ సార్ట్ కీగా క్రియేట్ చేయాలనుకుంటే మనం కంపల్సరీగా లోకల్ సెకండరీ ఇండెక్స్ అనేది వాడాలి. సో లోకల్ సెకండరీ ఇండెక్స్లో ఏంటంటే దీంట్లో కూడా మనం కాంబినేషన్ ఆఫ్ టూ కాలమ్స్ ఉండాలి. దీంట్లో కంపల్సరీగా మనం ప్రైమరీ కీలో ఏ కాలం అయితే పార్టిషన్ కీగా మెన్షన్ చేశామో ఆ కాలం లోకల్ సెకండరీలో ఇండెక్స్లో కూడా మెన్షన్ చేయాలి. దాని తర్వాత సార్ట్ కీ అనేది ఏదన్నా డిఫరెంట్ కాలం కావచ్చు. సో ద మెయిన్ అడ్వాంటేజ్ లోకల్ సెకండరీ ఇండెక్స్ ఏంటంటే ఒక కాలం కంటే ఎక్కువ కాలమ్స్ మనం సార్ట్ కీగా క్రియేట్ చేయవచ్చు. సో లోకల్ సెకండరీ ఇండెక్స్ అంటే ఇది. సో ఇక్కడ క్రైటీరియా ఏంటంటే ఈ పార్టిషన్ కీ అనేది ప్రైమరీ కీ పార్టిషన్ కీకి ఈక్వల్గా ఉండాలి. సార్ట్ కీ అనేది డిఫరెంట్ కాలంతో క్రియేట్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి వేరే ప్రైమరీ కీ చూసాము, లోకల్ సెకండరీ ఇండెక్స్ చూసాము. సో ఇక్కడ మీరు చూసినట్టయితే లెట్స్ సే మనం పార్టిషన్ కీగా కాలం 1 ఇచ్చాము, సార్ట్ కీగా కాలం 2 ఇచ్చాము. మనకి ఇక్కడ సార్ట్ కీ కాలం 3 కూడా మనం సార్ట్ కీగా పెట్టాలనుకుంటే ఈ ప్రైమరీ కీ ద్వారా మనం పెట్టలేం. మనం కంపల్సరీగా లోకల్ సెకండరీ ఇండెక్స్ అనేది క్రియేట్ చేసి పార్టిషన్ కీ అనేది కంపల్సరీగా కాలం 1 అని మెన్షన్ చేయాలి, ఎందుకంటే ప్రైమరీ కీ కాలం 1 కాబట్టి ఇక్కడ కాలం 3 అనేది పెట్టాలి. సో వన్ మోర్ ఇండెక్స్ ఏంటంటే గ్లోబల్ సెకండరీ ఇండెక్స్. సో ఇందులో మనకి పార్టిషన్ కీ కూడా డిఫరెంట్గా ఉండాలి, సార్ట్ కీ కూడా డిఫరెంట్గా ఉండాలి. సో ఇక్కడ
పార్టీషన్ కీ అనేది కాలం 4 అని ఉండొచ్చు, సార్ట్ కీ అనేది కాలం 5 ఉండొచ్చు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే పార్టీషన్ కీ అనేది కాలం 1 ఇచ్చాము. సో కాలం 1 వాల్యూ ద్వారా మనకి చాలా పార్టీషన్స్ అనేది క్రియేట్ అవుతాయి. సో కాలం 1లో ఎన్ని డిఫరెంట్ వాల్యూస్ ఉన్నాయో అన్ని పార్టీషన్స్ ఉంటాయి. సో ఇక్కడ కూడా కాలం 4లో ఎన్ని డిఫరెంట్ వాల్యూస్ ఉన్నాయో అన్ని పార్టీషన్స్ ఉంటాయి. సో ఈ 3 అనేది మెయిన్ DynamoDB ఇండెక్సెస్ అనమాట. ప్రైమరీ కీ, లోకల్ సెకండరీ ఇండెక్స్, గ్లోబల్ సెకండరీ ఇండెక్స్. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ప్రైమరీ కీ అంటే కాంబినేషన్ ఆఫ్ కాలం 1 అండ్ కాలం 2 అనేది టేబుల్ మొత్తంలో యూనిక్గా ఉండాలి. సో ఇక్కడ మనకి కాలం 1 X అని ఇచ్చి కాలం 2 Y అని ఇస్తే మనం రికార్డ్ ఇన్సర్ట్ చేసినప్పుడు మళ్ళీ సెకండ్ టైం కూడా X అని Y అని ఇవ్వకూడదు, ఎందుకంటే కాంబినేషన్ ఆఫ్ దీస్ 2 షుడ్ బి డిఫరెంట్. సో ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ప్రైమరీ కీ కాన్సెప్ట్ ఏంటంటే ఈ 2 కాంబినేషన్లో ఈక్వల్గా ఉండాలి అన్ని రికార్డ్స్లో. సో ఇక్కడ లోకల్ సెకండరీ ఇండెక్స్లో, గ్లోబల్ సెకండరీ ఇండెక్స్లో ఆ కండిషన్ అనేది అవసరం లేదు. కాలం 1 కాలం 3 అనేది ఈక్వల్గా ఉండొచ్చు. ఇక్కడ XY అనేది ఒక రికార్డులో ఉండొచ్చు, సేమ్ అదే వేరే రికార్డ్ ఇన్సర్ట్ చేస్తున్నట్టయితే ఆ రికార్డులో కూడా XY అనేది ఉండొచ్చు. సో ఇందులో కూడా ఆ క్రైటీరియా అనేది లేదు. ఇక్కడ ప్రైమరీ కీలో మాత్రమే ఈ పార్టీషన్ కీ, సార్ట్ కీ అనేది కాంబినేషన్లో యూనిక్గా ఉండాలి, సేమ్గా ఉండకూడదు. సో అది ఫ్రెండ్స్ DynamoDB మెయిన్ ఇండెక్సెస్, ప్రైమరీ కీ, లోకల్ సెకండరీ ఇండెక్స్, గ్లోబల్ సెకండరీ ఇండెక్స్. ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో పెట్టండి, నేను ఆన్సర్ ఇస్తాను. సో మరిన్ని వీడియోస్ కోసం తప్పక సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.